వచ్చును. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కన్యకులు నిన్ను ప్రేమించెదరు. ఆమె చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరమగీతాలు అత్యంత శ్రేష్టమైన భాగమని ప్రభుదాసుడిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఎత్తబడే సంఘానికి పోలికగా ఈ పరమగీతాలు వ్రాయబడ్డాయని ప్రభుదాసుడిగా మనవి చేస్తున్నాను. నా ప్రియ సంగమా, ఈ పరమగీతాల్లో అనేక రకాల భాగాలు మనకు కనబడతాయి. రాజుతో పోలుస్తాడు, రాణితో పోలుస్తాడు, యజమానురాలుగా మాట్లాడతాడు. ఎత్తబడే సంఘము, విడువబడే సంఘము కూడా ఉంటుంది. అంత మాత్రమే కాదు, రాజైన దేవుడు పెళ్లి కుమారుడిగా వస్తున్న వేళ సంఘమైన వధువు పెళ్లి కుమార్తెగా సిద్ధపడే భాగాలన్నీ కూడా ఉపమానాలంకారాలుగా, రూపకలంకారాలుగా ఈ పరమగీతాల్లో రాయడం నిక్షిప్తం చేయబడింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దీనిలో ఉన్న ప్రతి మాట అలంకారపూరితంగానే రాయబడింది. అక్షరార్థంగా ఏ మాట కూడా రాయబడలేదని ప్రభుదాసుడిగా మనవి చేస్తున్నా. దేవుని మీద ఉన్న మనమందరం కూడా ఈ పరమగీతాలను అక్షరార్థంగా కాక అలంకారపూరితంగా, సాదృశ్యపూర్వకంగా నువ్వు తీసుకోగలిగితే దేవుడు నీతో మాట్లాడగలడు. హల్లెలూయా. దగ్గరగా చేతులెత్తి ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. పోయిన వారు మనం మాట్లాడుకున్నట్లుగా రెండవ మాట, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురమైన ప్రేమ అంటూ మనం మాట్లాడాం. యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ద్రాక్షరసము కన్నా మధురమైన ప్రేమ. ద్రాక్షరసం అనగా ఏంటి అనగా, ద్రాక్షరసము పరిశుద్ధ రక్తానికి సాదృశ్యముగా, ద్రాక్షరసము ఔషధానికి సాదృశ్యముగా, ద్రాక్షరసము స్వస్థతకు సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం. ఈ పగలు యేసయ్య ప్రేమ ఔషధానికన్నా, స్వస్థత కన్నా, పరిశుద్ధ రక్తానికన్నా ఆయన ప్రేమ మధురమైన ప్రేమ. నమ్మితే చాలు పెరిగి యేసయ్యకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన ప్రేమను అనుభవించేవారిగా మనం ఉండాలి. ఆయన ప్రేమలో మనము లోతు పారేవారిగా మనం ఉండాలి. ఆయన ప్రేమలో ఎత్తు ఎదిగేవారుగా మనం ఉండాలి. ఆయన ప్రేమలో లోతును కొలవగలిగేవారుగా మనం ఉండాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ప్రత్యేకమైనవి, వీటిలో ప్రేమ శ్రేష్టమైనది అంటాడు. ఆమె చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఏంటంట? యేసయ్య ప్రేమ కొలవలేని ప్రేమ. ఆయన మనం చేరుకోగలిగితే, ఆయన మనం ఆశ్రయించగలిగితే, ఆయన ప్రేమను పొందుకోగలిగితే దాన్ని మనం కొలవలేమట, దాని ఎత్తంతో తెలుసుకోలేమట. పౌలు అపోస్తలుడు అంటాడు కదా, అయ్యా నీ ప్రేమలో మేము లోతు పారేవారిగా మాకు సహాయం చేయండి అయ్యా. నీ ప్రేమ ఎత్తు ఎంతో కొలగలిగే కృప మాకు దయచేయండి అయ్యా. నీ ప్రేమని వర్ణించలేమయ్యా అంటూ పౌలు అపోస్తలుడు మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ పగటి కాల వేళ 3వ వచనం అంటుంది కదా, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరే పోయబడిన పరిమళ తైలంతో సమానం. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు దేవుని పేరు ఏంటట? యేసయ్య పేరు ఏంటట? పూసుకొను పరిమళ తైలం. ఇంక మాట చెప్పాలంటే పోయబడిన పరిమళముతో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మనకు ఎంతైనా ఒక అక్షరార్థంగా తీసుకోగలిగితే ఈ సెంటు బాటిల్ మనం ఆలోచించగలం. ఆమేన్. సెంటు మన ఎంత పరిమళంగా ఉంటుందో, ఏదో ఒక పువ్వు ఎంత సువాసన భరితంగా ఉంటుందో, అట్టే సువాసన గలదిగా ఆయన పేరు పోయబడిందిగా ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆయన పేరు గురించి మనం చెప్పాల్సినంత అవసరం ఉండదు. కారణం, ఒక సెంటు బాటిల్ను మనము అమాంతంగా అట్లా కింద పడేస్తే అందులో ఉన్న సెంటు వలకబోయబడితే ఆటోమేటిక్గా దాని వాసన నువ్వు చెప్పకపోయినా వచ్చేసింది. ఆమె చెప్పండి. ఈ ప్రత్యేకంగా సెంటు అని చెప్పాల్సినంత అవసరం లేదు. కారణం, దానిలో ఉన్న పరిమళమట ఆటోమేటిక్గా విస్తరిస్తుంది. ఇప్పుడు అంటాడు కదా సొలొమోను భక్తుడు, అయ్యా నీవు పూసుకొను పరిమళ తైలం, మా జీవితాలకు నీవు మాకు ఒక పరిమళ తైలం అయ్యా. నిన్ను మేము ధరించుకోగలిగితే, నిన్ను మేము మా దేహాలకు ఆహ్వానించుకోగలిగితే, నిన్ను మా కుటుంబాలకు ఆహ్వానించుకోగలిగితే నీ ద్వారా మేము పరిమళముగా మార్చబడతాం. చేతులెత్తి ఆమేన్ చెప్పండి దగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకంటాడు, అసలు నీ పేరే పరిమళ తైలం. ఆమేన్ చెప్పండి. ఏంటంట? వాస్తవానికి సొలొమోను భక్తుడు అంటాడు కదా, నీ పేరే పరిమళ తైలం.
అసలు నీ పేరు మీద ధరించుకుంటే చాలయ్యా. వాస్తవానికి ఆయన పేరు పరిమళ తైలమా అండి? కాదు కదా. కానీ సొలొమోను భక్తుడు దేవుని గుణాన్ని, ఆయన స్వభావాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. యేసయ్య స్వభావాన్ని, యేసయ్య గుణాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఎట్లాగంటే నీవు గనక ఆయన పేరును ధరించుకోగలిగితే, నీవు గనక ఆయన నామాన్ని ప్రకటించగలిగితే, నీవు గనక ఆయన నామాన్ని మహిమపరచగలిగితే నీవు కూడా ఆయనతో సమానంగా ఉంటావు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నీ గురించి మరొక ప్రకటించాల్సిన అవసరం లేదు, నీ గురించి మరొకరు చాటించాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళు స్థలాల్లో నీకు మహిమ తీసుకొచ్చేవాడు నేను ప్రకటించేసయ్యా. ఆమె చెప్పండి దగ్గరికి. హల్లెలూయా. సొలొమోను భక్తులు అంటారు కదా, అయ్యా నువ్వు పోయబడ్డ పరిమళ తైలమయ్యా, నువ్వు వలకబోసిన పరిమళ తైలమయ్యా, నువ్వు మా మీద నడినెత్తి మొదలు మరి కాలు వరకు పోయబడ్డ పరిమళ తైలం. అసలు నీ పేరే పరిమళ తైలమయ్యా. ఆమేన్. హల్లెలూయా. సెంటు బాటిల్ ఉన్నసేపు కూడా దానికున్న పరిమళం బయటికి రాదు. ఆమె చెప్తారు, అవును కాదన్నా? సెంటు బాటిల్ ఉన్నసేపు కూడా దాని వాసన చూడటానికి సెంటు బాటిల్ అని పేరు అయితే తెలుసు, కానీ దానికి ఉన్న పరిమళం వాసన మనకు అర్థం కాదు. అది స్ప్రే చేయగలిగితేనే దాని సువాసన ఏంటో మనకు అర్థమవుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ దినాల్లో అనేక రకాల సెంటు బాటిల్ వచ్చేసినాయి. ఒకటి ఘాటుగా ఉంటుంది, ఒకటి చూడటానికి చక్కగా ఉండదు, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుంది. కానీ యేసయ్య నామం, యేసయ్య గుణం, యేసయ్య స్వభావం అట పోయబడినట్లుగా పరిమళముగా ఉన్నది. నమ్మితే ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిమళాన్ని ఎవరు ప్రేమిస్తున్నారట? కన్యకులు నిన్ను ప్రేమించెదరు. ఆమె చెప్పండి. ఎవరన్నారు అక్కడ? కన్యకులు నిన్ను. ఎవరైతే పరిమళ తైలాన్ని ధరించుకుంటారో వారినట కన్యకులు ప్రేమిస్తారు. ఆమె చెప్పండి. కన్యకులు అంటే మన ఊరిలో కన్యకులు కాదు, ఆయా సంఘాలు, ఆయా డినామినేషన్లో నువ్వు ప్రేమిస్తారయ్యా. ఆమె చెప్పండి దగ్గర. హల్లెలూయా. హల్లెలూయా. అనేక రకాల సంఘాల వారు భూమి మీద ఉన్నారు. సార్వత్రిక సంఘం ఒకటైనప్పటికీ కూడా పేర్లు మార్పు. పెంతుకోస్తు అనే ఒక రకం, బాప్టిస్ట్ అనే ఒక రకం, లోదర్ అనే ఒక రకం, ఇట్లా అనేక రకాల సంఘాల వారు ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా యేసయ్య పరిమళాన్ని మనం ధరించుకోగలిగితే ఏ డినామినేషన్ అయినా ప్రేమించాల్సింది. ఆమె చెప్పండి. హల్లెలూయా. డినామినేషన్లో పని లేదు. అప్పుడు దాకా వాడికి సిద్ధాంతం కావాలి, అప్పుడు దాకా వాడికి వేదాంతం కావాలి, అప్పుడు దాకా వాడికున్న ఊపేవాడికి కావాలి. ఎప్పుడైతే ఒక సావకునిలో యేసు అని నామం పరిమళంగా పోయబడుతుందో ఇక సంబంధం లేదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక కుంటోడి దగ్గరికి వెళ్ళిపోయి, అబ్బాయి నువ్వు బాగుపడాలనుకున్నావా అంటే, అవునయ్యా బాగుపడాలనుకున్నా, కానీ ఎవడు నాకు సాయం చేయట్లా, ఈ కోనేట్లో దింపడానికి ఎవడు లేడయ్యా, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకున్నాడు అంటే ఇక లేచి ఆ పరుపు తల పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. ఆమె చెప్పండి. ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు కదా, బాయ్ ఈరోజు శనివారం రా, సబాదు, మన పై ఎత్తుకూడదు, పని చేయకూడదు అంటాడు. అయ్యా 30 సంవత్సరానికి ఇక్కడ పడ్డా, నన్ను ఎవడో కనికరించలా, నాతో ఎవరూ మాట్లాడలా, ఆయన ఎవరో పెద్ద ఆయన వచ్చిండు, ఆయన చేసిన పని ఒకటి, నన్ను బాగు చేసిండు, నా తల మీద పరుపు పెట్టుకోమండు, ఆయన చెప్పిన పని ఒకటేనయ్యా, డబ్బులు ఇవ్వమని చెప్పలా, నా జీవితాన్ని ఇవ్వమని చెప్పలా, ఆయన చెప్పిన పని ఒకే ఒకటి, తల మీద పరుపు పెట్టుకోమండు. ఆమె చెప్పండి. నాకు అది తప్ప నాకు కూడా వద్దు. ఎవరు నన్ను బాగు చేసిందంటే నజరేయుడు యేసు. చవటి గారు యేసు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటంటే బంధువులతో పని కాదు, స్నేహితులతో పని కాదు, కుటుంబస్తులతో పని కాదు, లోకస్తులతో పని కాదు, తనను బాగు చేసిన పరిమళ తైలంతో పని. ఆమె చెప్పండి. హల్లెలూయా. 30 సంవత్సరాల నుంచి రోగస్తుడిగా ఉన్నా, 30 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేరు దగ్గర పడిపోయినా ఎవడు బాగు చేయలా. బాగు చేసిన ఆయన నామాన్ని స్తుతించడం తప్ప నాకు వేరే పని లేదు. ఆమె హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట, అసలు ఆయన పేరే పోయబడ్డ పరిమళ తైలమట. ఒక మాట, యేసయ్య గురించి మనం ఏమనుకుంటామంటే మన కుటుంబాలకు క్షేమం కలిగిస్తే ఆయన దేవుడు అంటాం, మన కుటుంబాలకు దుఃఖం కలిగిస్తే ఆయన దేవుడు కాదంటాం. నేను చెబుతున్నా ఒక మాట, ఆయన ఎలాంటి వాడంటే మీకు పరిశుద్ధ గ్రంథం మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. త్వరగా ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం ఒక మాట చూద్దాం.
13, 17 మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించున్నట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. ఆమె చెప్పండి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలములో మనోహ దంపతులు దేవుని చేతిలో ప్రతిష్ఠించబడ్డవారుగా, దేవుని యందు భయము భక్తుల వారుగా జీవిస్తున్న దినాలు. గర్భం తెరవబడలేదు, అయినప్పటికీ దేవుని సముఖంలో యథార్థంగా బ్రతుకుతున్నారు. దేవుని నామాన్ని స్మరిస్తున్నారు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు, దేవుని కొరకే ఎదురు చూస్తున్నారు. కుటుంబంలో శోధన అయినా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా అవేవి పట్టించుకోకుండా యేసే దేవుడు, ఆయన రక్షకుడు అన్నట్లుగా ఆయన వైపు చూస్తూ భక్తి పరిచర్యలో ముందు కొనసాగుతున్నారు. వారు పని చేస్తుండగా, మనోహ పొలంలో పని చేస్తుండగా, ఇంటి దగ్గరే మనోహ భార్య దైవికంగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసుకుంటే ఆమె దగ్గరికి యెహోవా దూత దిగొచ్చేసింది. ఆమెను చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దూత అన్న ప్రతి సందర్భము కూడా యేసు ప్రభువారే సాదృశ్యంగా చెప్పబడుతున్న మాటలు. ఆమె ఇప్పుడు యెహోవా దూత వచ్చి, అమ్మా నీవు ధన్యురాలువు, నీ గర్భము తెరవబడుతుంది, అతను ప్రత్యేకించబడినవాడు, అతను నాజీరు చేయబడినవాడు, దేవుని చేతిలో సాధనముగా వాడబడతాడు, ద్రాక్షరసమైన మద్యమైన నీవు పుచ్చుకోకూడదు, వాడికి పుచ్చుకొనకూడదు, నాజీరు చేయబడినవాడుగా ప్రత్యేకింపబడినవాడుగా ఆ కుమారుడు పెరగాలి అని చెబితే ఒకసారిగా మనోహ భార్య కంగారు పడిపోయింది. అయ్యో, ఇదేదో తెల్లగా వస్త్రం ధరించిన దూత నా ముందు నిలబడింది, గొప్ప గొప్ప మాటలు చెబుతుంది. అరే, ఎంతకాలము మా భక్తిలో ఎన్నడూ అద్భుతం జరగలేదే, గర్భం తెరవబడలేదే, ఇప్పుడు ఈ దూత వచ్చి మాట చెబుతుంది, ఏం చేయాలి అర్థంగా గాబర పడిపోతుంది. ఉన్న పాటున అక్కడి నుంచి వెళ్ళిపోయి త్వరగా పొలంలో ఉన్న మనోహద అయ్యా ప్రార్థన చేస్తుంటే తెల్లని వస్త్రం ధరించిన ఒక దూత నాతో మాట్లాడుతుంది. అయ్యా, ఇదిగో నీకు ఒక కుమారుడు పడతాడు, అతను సంసోను పేరు పెట్టాలా, అయితే చెబుతున్నా నాకేం అర్థం కావట్లేదు అయ్యా అంటే, ఇద్దరు కూడా పొలంలో మోకాలేశారట. ఆమె చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఎప్పుడైతే మోకాలు వేయగానే, మోకాలు వేసిన వెంటనే మరలా దూత దిగొచ్చి మనోహ, నీవు నీ భార్య దీవించబడ్డవారు, నీ గర్భం తెరవబడుతుంది, అతను ప్రత్యేకించబడ్డవాడు, దేవుని చేతిలో నాజీరు చేయబడినవాడు, మద్యమైన ద్రాక్షారసమైన ముట్టుకోవడానికి వీల్లేదు అని మాట్లాడితే ఈ మనోహ అంటాడు, యజమాను కదా, అయ్యా మేము మీకు వందనాలయ్యా, మేము కనికరింపబడ్డవాడమయ్యా, దేవుని కృప మా మీద ఉంది కనుకనే మీరు మమ్మల్ని దర్శించారయ్యా, మేము ఎంత భాగ్యులమయ్యా అంటూ, అయ్యా ఒక్క నిమిషం ఉండయ్యా, ఇదిగో మేకపిల్ల ఉంది, నీకు ఆ బలి అర్పణ చేసిన తర్వాత వెళ్ళయ్యా అనగానే బలి అర్పణ పొందుకున్నాడు. ఆమె చెప్పండి, మేకపిల్లను బలి అర్పణ చేయగానే దాన్ని ఆస్వాదించాడు, దాన్ని పొందుకున్నాడు. వాస్తవానికి దేవుడు తప్ప ఎవరు కూడా బలి అర్పణ నాగ్రానించరు. నాగ్రానించిన దేవుడి తప్ప మరొకరు కాదు. కానీ అక్కడ ప్రొనౌన్స్ చేయబడింది మాత్రం యెహోవా దూత అని రాయబడింది. ఆమె చెప్పండి, దూతలు బలి అర్పణ స్వీకరించరు, దూతలు దేవుని నామాన్ని స్మరించరు, దేవుని నామాన్ని దొంగిలించరు. కానీ యెహోవా దూత మాత్రం బలి అర్పణ స్వీకరించింది. ఆమె చెప్పండి, అది స్వీకరించిన తర్వాత అంటారు కదా, అయ్యా ఇది నెరవేరినట్లు. ఏది నెరవేరినట్లుగా? నా భార్య గర్భం తెరిచింది, సంసోను పుడతాడు, అతడికి సంసోను పేరు పెడతాము, నాజీరు చేయబడతాడు, ప్రత్యేకించబడ్డవాడు, ద్రాక్షరసము మద్యమైన తీసుకొనివాడు, దేవుని చేతిలో సాధనంగా వాడబడతాడు. ఇవి నెరవేరునట్లుగా నేను మరలా మీరు పూజించాలి, ఆరాధించాలంటే ఏ పేరుతో పూజించాలయ్యా? ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మనోహ అంటుండగానే దూత అంటది కదా 18వ వచనంలో, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కాదా నేను. ఆమె చెప్పండి. హల్లెలూయా. పేరెడితే తప్పండి చెప్పనా? పేరెడితే పొరపాటు అండి. బల్యర్పణ అర్పిస్తే స్వీకరించావు కదా, బల్యర్పణ ఇస్తే నాగ్రహించావు కదా, నువ్వు కనికరించి వర్తమానం తీసుకొచ్చావు కదా. మరి వీరు కోరుకున్న కోరిక ఏంటంటే, అయ్యా నీ పేరేమని స్తుతించాలయ్యా, నువ్వు మాకు ఇచ్చిన కుమారుని బట్టి నువ్వు సన్నుతించాలి, నువ్వు మాకు ఇచ్చిన కుమారుని బట్టి నిన్ను ఆరాధించాలి, ఆరాధించే సమయంలో ఏ పేరుతో నిన్ను స్మరించాలి. ఆమె చెప్పండి. వారు అడిగిన కోరిక ఒకటే, మాకు కుమారుడు పుడతాడని మాట వాస్తవము, కారణం నీ మాట సత్యం.
నీ మాట సత్యం కనుక నువ్వు చెప్పే పేరుని బట్టి నేను ఆరాధన చేస్తామయ్యా, నువ్వు చెప్పే మాటను బట్టి నేను గణపరుస్తామయ్యా అని దూతతో మనోహ మాట్లాడుతుంటే దూత అంటది కదా, నా పేరు చెప్పశక్యము కాదు. ఆమె చెప్పండి, ఎందుకు ఆ మాట చెప్పి తెలుసా? నీ ఆత్మస్థితి అంతేరా బాయ్. నా పేరు తెలుసుకోవాలంటే ఒక రేంజ్ రావాలా? ఆమె చెప్పండి, నా పేరు నీకు కావాలంటే ఒక రేంజ్కి రావాలా? నీ భక్తి సరిపోలా, నీ ప్రార్థన సరిపోలా, నీ పేరు పరిమళ తైలం అనే విషయం మనకు తెలుసు. కానీ అసలు ఆయన పేరు ఎవరికి ప్రకటన చేస్తాడు, ఆయన పేరు ఎప్పుడు బయలుపరుస్తాడో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. సంసోను తల్లిదండ్రులు లేదా మనోహ భార్య వారి భక్తి జీవితంలో వారి ఆశ లేదా వారి కోరిక నెరవేర్చబడింది. ఏంటి వారి కోరిక అంటే గర్భఫలము తెరవబడాలి. గర్భఫలము తెరవబడాలి కనుక వారి ఆశను, వారి కోరికను, వారి భక్తిని బట్టి దేవుడు తీర్చాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అయ్యా, మా ఆశ, మా కోరిక, మా భక్తిని బట్టి తీర్చావు, కానీ రేపటి రోజున నా కుమారుడు పుట్టిన తర్వాత నిన్ను మేము ఆరాధించాలంటే ఏ పేరుతో ఆరాధించమంటామంటే అది చెప్పడానికి శక్యం కదబ్బా. స్తోత్రం చెప్పండి. నేను చెబుతా, మనోహ దంపతుల భక్తి అంతవరకే. ఆయన పేరు పోయబడినట్లుగా అతని జీవితంలో చెప్పబడలా, అతని పేరు పూసుకున్నట్లుగా అతని జీవితంలో చెప్పబడలా. అది చెప్పశక్యము కాదు అన్నాడు. ఆమె చెప్పండి. మరొక పరిచయం చేస్తా. ఆదికాండం 32వ అధ్యాయం 29 వచ్చును. ఆదికాండం 32వ అధ్యాయము 29 వచ్చును. త్వరగా. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలపమని, అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతువని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వాదించను. ఆమె చెప్పండి దగ్గర హల్లెలూయా. వాస్తవానికి యాకోబు అండి తన మామ ఇంటి నుంచి తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యములో ఏశావు కత్తి పట్టుకున్న విషయం తెలిసి భయంతో వణుకుతూ దేవుని సముఖంలో ఆయన పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇతడు ఎట్లా వచ్చాడు దేవుని దగ్గరికి అంటే భయంతో వచ్చాడు, ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చాడు, దేవుని దగ్గర కృప పొందుకోవడానికి వచ్చాడు. అన్న కత్తి పట్టుకొని 400 మందితో రెడీగా ఉన్నాడు. ఈ ఏరు దాటితే నా పని కొలాప్స్ అయిపోద్ది, ఇప్పుడు దేవుని కనికరం నా మీద రాకపోతే, దేవుని దీవెన నా మీద రాకపోతే నా భవిష్యత్తు ఇంతటితో ఆగిపోద్దని ఎరిగిన యాకోబట తన మామ కుటుంబం నుంచి బయలుదేరి వచ్చి యొబ్బేకు దగ్గర తన భార్యను పిల్లలందరినీ ముందుగా పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడట. ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు ఆ రాత్రంతా దేవుని పాదాలు పెట్టుకొని పెనుగులాడుతున్నాడు. తెల్లవారి సమయం వచ్చినప్పటికీ ఆ దూత అంటది కదా, నువ్వు త్వరగా నా కాలు వదిలిపెట్టు, నేను వెళ్ళిపోవాలా, నువ్వు త్వరగా నా కాలు వదిలిపెట్టు, నువ్వు వెళ్ళిపోవాలా అంటే, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వాదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని కేకేస్తున్నాడు. ఒక దెబ్బ కొట్టాడు, ఒక గోడ వలిసింది, అయినా దేవుని పాదాలు పట్టుకొని విడిచిపెట్టలా, దేవుని పాదాలు విడిచిపెట్టలా. అప్పుడు అంటాడు, అసలు నీ పేరేంట్రా ఇంతకే అని అడిగాడు. అయ్యా నా పేరు యాకోబయ్యా. నిజమే చెప్పితివి, ఇది మొదలుకొని నీ పేరు యాకోబు అనబడక ఇశ్రాయేలు అనబడుతుంది. చూడబడి యేసుకు స్తోత్రం చెప్పండి. దగ్గర హల్లెలూయా. ఒక మాట అడగాలనుకుంటున్నాను, అడగమంటారా? అసలు పేరు ఎందుకు మారుస్తారండి? బాప్తిసం పొందిన తర్వాత కానీ లేదు, పాత పేరు మార్చబడి కొత్త పేరు ఎందుకు పెట్టుకుంటారు? నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తు బిడ్డని అని పెట్టుకుంటారా? లేదు రక్షణ పొందుకున్నా మారుమనసు పొందుకునే పెట్టారా? మీకు చెప్తే అర్థం చేసుకోండి. ఎందుకు పేరు మారుస్తారంటే యాకోబు అంటే మోసగాడని అర్థం. ఇప్పుడు దాకా మీ మామని మోసం చేశావు, మీ తండ్రిని మోసం చేశావు, మీ అన్నని మోసం చేశావు, మోసపు బ్రతుకు చాలు, ఇక నుంచి నువ్వు ఆశీర్వాదించబడ్డవాడివి. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థం. హల్లెలూయా. ఇది మొదలుకొని నేను నువ్వు ఆశీర్వాదిస్తున్నా, దేవునితో పోరాడుతావు. చోట పెరిగేసేకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పేరు బలం అంటారు, తెలుసా? తెలుసండి. ఇప్పుడు ఆ పేరుకున్న గుణం నీ జీవితంలో నెరవేరాలని పేరు మారుస్తారు దైవజనులు. ఆమె చెప్పండి. ఇది నువ్వు తెలుసుకోకపోతే ఇక అన్నాడు కూడా నీవు పాత బతుకుతావు. ప్రభు అంటాడు, ఇక మీదట నువ్వు యాకోబు అనబడక, మోసగాడు అనబడక ఇశ్రాయేలు అని పేరుగా పిలువబడతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా నాకు చాలా సంతోషం, ఆనందం అయ్యా, ఇంతకు నీ పేరేందయ్యా అంటే నా పేరుతో నీకేం పనిరా అని ఆశీర్వాదించి వెళ్ళిపోయాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా.
ఇప్పుడు నేను చెప్పొచ్చే మాట, యాకోబు కూడా దేవుని పేరు తెలుసుకునే భక్తి పారకులు లేడు. అతనికి కావలసిన భయం కలిగింది, బాధ కలిగింది, ఇబ్బంది వచ్చింది కనుక దేవుని మందిరానికి వచ్చాడు, ప్రార్థన చేశాడు. దేవుని ఎదుకు వచ్చి ప్రార్థన చేసిన వాడు ఆయన దాటిపోడు. ఆమె చెప్పండి, అరే గుడ్డి భిక్షకుడు భర్తమయ్యి దావీదు కుమారుడా దాటిపోమకయ్యా అని ఏడిస్తే దాటిపో నా దేవుడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యాకోబు పట్ల ప్రణాళిక కలిగిన దేవుడు, యాకోబు పట్ల సంకల్పం కలిగిన దేవుడు యాకోబును దాటిపోతాడన్నా? దాటిపోక ఆశీర్వాదం ఇచ్చి ఇది చాలే, నా పేరుతో ఇంకేం పని లేదు అని చెప్పేశాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. పేరు తెలియకపోయినా భక్తి చేస్తున్నారండి, దేవుని పేరు ఎరగకపోయినా భక్తి చేస్తున్నారు. దేవుని పేరు తెలుసుకోవాలన్నా, దేవుని మహిమ నువ్వు పొందుకోవాలన్నా నీ భక్తి స్టేటస్ పెరగాలి, నీ భక్తి ఉన్నత స్థితికి మారాలి. మనోహ దంపతుల యొక్క భక్తి సరిపోలా కనుకనే దేవుడు వారికి పేరు రివీల్ చేయకుండా వారికి కావలసిన ఆశ, కోరిక, గర్భఫలాన్ని ఇచ్చేశాడు. ఆమె చెప్పండి. యాకోబు భయంతో గాబరగా ఉన్నాడు కనుక ఆ భయం నుంచి విడిపించబడాలని, నీకు ఇంకేం డోకా లేదు, నీకు కావాల్సిన ఆశీర్వదిస్తున్నా తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. మరో వ్యక్తి మీకు పరిచయం చేస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం. త్వరగా ఈ మాట చూడండి. 3వ అధ్యాయం 13 చదువుకుందామా? 3:13. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలుకు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన్ని పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునే ఉన్న చౌడు మీద యేసయ్యకు స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చౌడు మీద యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మోషేతో దేవుడు అంటాడు, బాయ్ నువ్వు త్వరగా, నా ప్రజలు బాధలో ఉన్నారు, నిన్ను విమోచనకర్తగా పంపిస్తున్నా, నీవు ఈ హోరేబు కొండ విడిచిపెట్టి ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నువ్వు విడిపించాలి, నువ్వు వెళ్ళాలి అని చెప్తే మోషే తల వంచుకొని, చిత్తగించుము ప్రభువా, నీ మాట దాటిపోనయ్యా, నీ వెళ్తా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నీ దేవుడి పేరేంట్రా అని అడిగితే నేనేం చెప్పాలయ్యా అని అంటే దేవుడు అంటారు కదా, ఉన్నవాడు అనువాడు పంపించారని చెప్పి ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఇంతకు దేవుని పేరు చెప్పాడా? ఆయన గుణాల్లో ఒక పేరు చెప్పాడు, ఆయనకున్న నామాలు ఒక నామం చెప్పాడు. కారణం మోషే కూడా భక్తిలో ప్రథమ స్థానంలో ఉన్నాడు, ఇంకా అధిమ స్థితికి వెళ్ళలా, ఉన్నత స్థాయికి వెళ్ళలా. కనుకనే దేవుడి ప్రణాళిక మోషే పట్ల ఉంది కనుక 6 లక్షల కాల్బలము 30 లక్షల జనాంగాన్ని విడిపించాలి కనుక దేవుని నామం ఎరగడం కొరకు, దేవుని నామాన్ని స్మరించడం కొరకు, ఆయన నామాన్ని ప్రకటించడం కొరకు, ఆయన నామం పేరిట అద్భుతాలు చేయడం కొరకు ఉన్నవాడు అనువాడు పంపించాడని చెప్పు. ఆమె చెప్పండి హల్లెలూయా. మోషే కూడా ఆత్మస్థితిలో అంత రేంజ్ గలవాడేం కాదు, దేవుని నామాన్ని ఎరిగి అంత స్థితికి వెళ్ళలా. కానీ దేవుడు మాత్రం నీకు తోడున్న నా బాయ్, నువ్వు వెళ్ళు, నీకు అవసరమైనప్పుడల్లా ఉన్నవాడు అనువాడు అని చెప్పు, ఉన్నవాడు అనువాడు హల్లెలూయా. నువ్వు ఈ మాట బలిదాలు వచ్చేస్తా. ఆమె చెప్పండి ప్రైజ్ ద లార్డ్. దేవుని అనేక నామాలు ఉన్నాయి అన్న, అనేక గుణాలు ఉన్నాయి, అనేక స్వభావాలు ఉన్నాయి. నువ్వు ఆయన నామాన్ని ఉచ్చరించగలిగితే నిశ్చయముగా ఆయన తన నామం ద్వారా నీకు గొప్ప కార్యం చేస్తాడు. ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం చెప్పమంటారా? నా నామమున మీరు నన్ను ఏమి అడిగను నేను మీకు చేస్తాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రతిరోజు నాకు ఇదే ప్రార్థన, ఆయన నామం ఎరిగితే చాలని వాక్యం సెలవిస్తుంటే ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మోషే అంటాడు, నీ పేరు అడిగితే ఏం చెప్పాలయ్యా అక్కడంటే ఉన్నవాడు అనువాడు అని చెప్పన్నాడు. ఆమేన్. ఇంతకీ పేరు మాత్రం రివీల్ చేశాడా? చేయలా. అరే మనోహ దంపతులకు అదే బాధ, యాకోబు కుటుంబానికి అదే బాధ. మోషే దగ్గరికి వచ్చేసరికి మోషే పట్ల ఓ ప్రణాళిక కలిగిన దేవుడు మోషే అంటాడు కదా, ఉన్నవాడు అనువాడు నిన్ను పంపిస్తున్నాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు తన కార్యం చేసుకోవడం కోసమట తన పేరు రివీల్ చేస్తాడండి. హల్లెలూయా. అనుకోకుండా ఈ మోషే దేవుని నామాన్ని బట్టి దేవుని సముఖంలో భక్తిగా జీవిస్తూ
ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ అనేక జనాంగాన్ని ఐగుప్తులోని వారిని నడిపించడం కోసం ప్రయాణం కట్టేశాడు. మార్గ మధ్యంలో దేవుడు అంటాడు, అతని భక్తిని బట్టి, అతని ప్రార్థన జీవితాన్ని బట్టి, అతనికున్న అభిషేకాన్ని బట్టి, తాను చేస్తున్న క్రియలను బట్టి, తనకున్న సమర్పణను బట్టి, తాను కలిగిన వైరాగ్యాన్ని బట్టి, బాయ్ నువ్వు సేనాపర్వతంకి వచ్చేసి అన్నాడు. ఆమె చెప్పండి. ఎందుకయ్యా అంటే, నువ్వు త్వరగా రావాలి, నీతో మాట్లాడాలా, ముఖాముఖితో మాట్లాడాలా. ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఏ పశువు కూడా కొండను ఆశ్రయించకూడదు, ఏ మనిషి కూడా కొండ మీద ఉండకూడదు. కారణం, నేను దిగి వస్తా అక్కడికి, నేను దిగి వచ్చినప్పుడు నా అగ్ని జ్వాల, నా మహిమ వారు అనుభవించలేరు, వారు పొందుకోలేరు. మరి మోషే పట్టుకుంటాడా? ఆమె చెప్పండి. నేను చెబుతున్నా, తన ఆత్మీయ స్థితట వృద్ధి చెందింది. దేవుని మహిమ దిగి వస్తున్న వేళ ధరించుకోగలిగిన కృప పొందుకున్నాడు. ఆమె చెప్పండి. దగ్గర హల్లెలూయా. 34 నిర్గమాకాండం 4, 5, 6 చదువు ఒకసారి. నిర్గమాకాండం 34, 5, 6, 7 చదువుకుంది ఒకసారి త్వరగా. 34, 5, 6, 7. మేఘములలో యెహోవా దిగి, శ్రద్ధగా ఆలకించిన, అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడునైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచగా 3, 4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకని, కుమారుల దోషము కుమారుల మీదకని రప్పించునని ప్రకటించను. ఆమె చెప్పండి. దగ్గరికి హల్లెలూయా. అక్కడ సినాయి పర్వతం మీద తీసుకెళ్ళిన తర్వాత మోషేతో మాట్లాడతాడు. అబ్బాయి, అక్కడ ప్రజలు ఎవరు కొండ దగ్గర రాకూడదు, దరిదాపు రాకూడదు. నేను దిగి వస్తా, నా మహిమ వారు భరించలేరు, నా అగ్నిని వారు తట్టుకోలేరు, నీవు ఒక్కడవి మాత్రమే కొండ మీద రావాలా. ఎప్పుడండి? ఎప్పుడన్నా తన ఆత్మీయ స్థితి గ్రాఫ్ పైకి వెళ్ళినప్పుడు, తన ఆత్మీయ స్థితి వృద్ధి చెందినప్పుడు. మోషే కూడా మనలాంటి నరుడే, మనలాంటి మానవుడే, కానీ తన ఆత్మీయతలో అగ్నిని తట్టుకోగలిగినప్పుడు, తన ఆత్మీయతలో అభిషేకాన్ని బేరు చేయగలిగినప్పుడు దేవుడు అంటారు కదా, నువ్వు త్వరగా రా సేనాయి పర్వతం మీద, నేను నీకు కనపరుచుకోవాలి, నా పేరు నీకు చెప్పుకోవాలి. ఆమె చెప్పండి. 5వ వచనంలో యెహోవా అను నామము అతనికి ప్రకటించెను. ఆమె చెప్పండి. దగ్గరికి హల్లెలూయా. 5వ వచనం, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించును. ఆమె చెప్పండి. ఎవరి నామాన్ని రివీల్ చేశాడు? దేవుని నామాన్ని, దేవుని పేరును, యెహోవాని పేరును మోషేకి ప్రత్యేకంగా రివీల్ చేశాడు. అప్పుడు దాకా చెప్పాడా? అప్పుడు దాకా ఉన్నవాడు అనువాడు, ఉన్నవాడు ఇది మొదలుగా అంటారు కదా, యెహోవా 1000 మందికి కృప చూపువాడు, యెహోవా దయాదాక్షిణ్యపూరుడు, యెహోవా కనికర సంపన్నుడు, యెహోవా దోషిని నిర్దోషిగా ఎంచనివాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం అంతా కూడా యేసయ్య స్వభావాన్ని, యేసయ్య గుణాన్ని ప్రకటన చేస్తుంది. ఎప్పుడు ఆయన నామం రివీల్ చేయబడ్డంటే, ఎప్పుడు ఆయన నామం పోయబడిన పరిమళ తైలముగా నీ మీద ధరించుకుంటావంటే, నీ ఆత్మీయ స్థితి వృద్ధి చెందినప్పుడు, నువ్వు ఆత్మీయంగా బలపడినప్పుడు, ఆత్మీయతలో ఓ రేంజ్కి వచ్చిన తర్వాత, అభిషేకాన్ని తట్టుకున్నప్పుడు, అగ్ని జ్వాలను బేరు చేయగలిగినప్పుడు ఆయన తన మహిమను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు, ఆయన కృప నీకు బయలుపరుచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో అంటాడు కదా, బాయ్ యెహోవా నామాన్ని ప్రకటించాడట. ఇక 6వ వచనం అంటాడు, అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప సత్యములు గల దేవుడని యెహోవా. ఆమేన్. ఆయన ఎవరంట? కనికరం గల దేవుడని యెహోవా, దయగల దేవుడని యెహోవా, కృపా సత్యం గల దేవుడని యెహోవా, విస్తారమైన కృప చూపే దేవుడని యెహోవా, దోషిని నిర్దోషిగా ఎంచని యెహోవా. ఇట్లా తన పేర్లన్నీ తన మీద పోయబడిన పరిమళ తైలంగా తన యొక్క దేహం మీద ప్రోక్షిస్తున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. దాదాపుగా 30 సంవత్సరాలు కావచ్చింది సేవ పరిచయం ముందుకు వచ్చిన తర్వాత. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో 30 సంవత్సరాలు దాటింది. అప్పుడు దాకా కూడా యెహోవా నామం బయలుపరచబడలా. ఎప్పుడు బయలుపరచబడిందంటే
30 సంవత్సరాల పరిచర్య అనంతరం ఆత్మీయతలో వృద్ధి చెందిన తర్వాత, ఆత్మీయతలో బలపడిన తర్వాత ప్రత్యేకమైన స్థానానికి రమ్మన్నాడు. ప్రజల మధ్య అద్భుతాలు చేస్తున్నా, ప్రజల మధ్య గొప్ప కార్యం జరిగిస్తున్నా, ప్రజల మధ్య సూచక క్రియ జరిగిస్తున్నా, ఆ ప్రజల మధ్య తన నామాన్ని ప్రకటించుకోకుండా వేరుపరిచి ప్రత్యేకమైన స్థానానికి రమ్మని ఎక్కడ సీనాయి పర్వతం దగ్గర. ఆమె చెప్పండి, పర్వతం అనండి, కొండ అనండి, ఎక్కువ గట్టిగా అంటే ఏముంది నాన్న. ఆమె ఇప్పుడు ప్రజల మధ్య అద్భుతం చేసింది, అవునా కాదండి? 10 అద్భుతాలు ఎక్కడ చేశాడన్నా? ప్రజల మధ్య అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాలు చేసింది ప్రజల మధ్య, బండలో నీళ్లు తప్పించింది ప్రజల మధ్య. ప్రతి అద్భుతం ప్రజల మధ్య కదా. మరి ఆ ప్రజల మధ్య తన నామాన్ని రివీల్ చేయొచ్చు కదా, ఆ ప్రజల మధ్య తను ప్రత్యక్షపరచుకోవచ్చు కదా. నేను చెబుతున్నా, ఆత్మీయతలో వృద్ధి చెందిన, ఆత్మీయతలో నీకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నా, ఆత్మీయతలో నువ్వు మంచి విశ్వాసివైనా, మంచి బోధకుడివైనా, మంచి సేవకుడివైనా, ఆత్మీయతలో రేంజ్ వచ్చినప్పుడు నువ్వు ప్రత్యేకపరచబడితే తనను తాను కనుపరుచుకుంటాడు. స్తోత్రం చెప్పండి. తను ప్రత్యక్షపరచుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేఘంలో దిగొచ్చి అంటాడు కదా, తను ఎవరో తన పేరు చెప్పేసుకుంటున్నాడు. ఆమె చెప్పండి. యెహోవాను నామాన్ని ప్రకటించాడు. యెహోవా అనగా దయ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, విస్తారమైన కృప చూపేవాడు, దోషిని ఎంత మాత్రమో నిర్దోషిగా ఎంచినవాడు, పాపం చేసిన వారి జోలితో శాపం చేసిన వారికి 3.5 తరాలుగా శాపాన్ని పంపించేవాడు అని తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట్లాడక కొంచెం నా వైపు చూస్తూ దేవుని మాట ఆలకించండి. మనోహత మాట్లాడుతున్నప్పుడేమో తన పేరు ప్రత్యక్షపరచుకోవాలా, తన ఆశ నెరవేర్చిన దేవుడు. ఆమె చెప్పండి. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, కానీ భక్తిని బట్టి తన ప్రజలకు అద్భుతాలు చేస్తాడు. మనోహకున్న భక్తిని బట్టేమో తన కోరికను తీర్చాడు. యాకోబుకున్న భక్తిని బట్టేమో యాకోబును ఆశీర్వాదించాడు. మోషకున్న భక్తిని బట్టేమో అతను తన నామాన్ని, తన గుణాన్ని ప్రకటించుకున్నాడు. నేను ఉన్నవాడు అనువాడు అన్నాడు. మోషే కాలక్రమంలో తన భక్తి కాస్త ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు అంటారు కదా, యెహోవా అను నామాన్ని ప్రకటించాడు. ఆమె చెప్పండి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట ముగించడానికి వచ్చేస్తున్నా. చివరిగా ఒక మాట, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. శ్రద్ధగా ఆలకించిన అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడు యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళి చదువు చేసేకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. పేతురు అంటారా? కొంచెం గట్టిగా. పేతురు యోహానులట శృంగారం అనే దేవాలయానికి పైకి ఎక్కుతూ వెళ్తున్నారట. ఎట్లా వెళ్తున్నారండి? ఎట్లా వెళ్తున్నారంట? నేను ఎక్కుతానండి. దిగిపోయే వరకు మనం ఉండకూడదు. భక్తులు కానీ ఎక్కడైనా సరే. యెరూషలేము నుంచి ఒక ఆయన దిగిపోతున్నాడు, దొంగలకి అప్పగించబడ్డాడు, కానీ ఈ పేతురు యోహాను మాత్రం ఎక్కి వెళ్తున్నారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎక్కి వెళ్తుంటే అక్కడే గుడ్డి భిక్షకుడు ఒక ఆయన, అరే వీళ్ళు చూడటానికి మంచిగా ఉన్నారు, మంచి బట్టలు వేశారు, ఏదైనా దొరికిద్ది, వీళ్ళ దగ్గర ఏదైనా ఉండిద్ది, వీళ్ళ బట్టలను బట్టి కనీసం ఒక 10 రూపాయలు అంటారా, కనీసం ఒక 100 రూపాయలు అంటారా అంటూ ఆయన అడగడం మొదలుపెట్టాడు. అయ్యా ఏదైనా సహాయం చేయండి అయ్యా అంటూ అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ మెట్ల మీద ఒక భిక్షకుడు, ఆ కుంటి భిక్షకుడు అక్కడ మెట్ల అడుక్కుంటే పేతురు యోహానులు హృదయం తరుక్కుపోయింది. అరే మేము వారికి ఇవ్వడానికి బంగారం లేదు, వెండి లేదు, అరే పాప అతను అడుక్కునేవాడే, అతను ఏ విధంగా సహాయం చేయాలా అని చెప్పి మనసులో వారు ప్రేరేపించబడి ఏం చేతనైనా సరే అతనికి సహాయం చేయాలని చెప్పి ఏం చేయాలి అర్థం కాక పేతురు యోహాను అంట కదా, అయ్యా మా యొద్ద వెండి బంగారం లేదు, కానీ ఏమన్నారు, మాకు కలిగినదే, చెప్పండి, మాకు కలిగినదే నీకు ఇస్తున్నా. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? యేసు అను నామం కలిగి ఉన్నారు. ఆమె చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. యేసు అను నామం ఎరిగిలేరు.
నా మాట ఆలకించాలా? యేసు అన్న నామం తెలుసుకోవడం కాదు, యేసు నామాన్ని కలిగి ఉన్నారు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. యేసు నామం ఎరగడం వేరు, యేసు నామం తెలుసుకోవడం వేరు, యేసు నామం కలిగి ఉండటం వేరు. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. మరణ నా మాట ఆలకించండి. మనోహ దంపతులకు పేరు చెప్పలేదు, యాకోబు యొక్క కుటుంబానికి ఆశీర్వాదం కలిగించాడు, మోషే జీవితానికి పేరు ప్రకటించాడు. అపోస్తులకు మాత్రం తన పేరునిచ్చేసాడు. ఆమేన్ చెప్పండి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు ఏమైనా గొప్పోళ్ళా అని మీకు అనిపించవచ్చు. అపోస్తులు గొప్పోళ్ళు కాబట్టి పునాదులుగా పెట్టాడు ఆయన. ఆమేన్ చెప్పండి దగ్గరగా. స్తోత్రం చెప్పండి. రాబోతున్న సియోను పురం, మనం ఉండబోతున్న ఆ సియోను మహాపట్టణానికి పునాదులుగా అపోస్తులు పెట్టాడు ఆయన. ఆమేన్. ఎవడని పెడితే గోత్రకర్తలుగా పెట్టాలి, ఎందుకంటే వారు ముందున్నవారు కనుక. నేను చెబుతా, ముందు కనుక దేవునికి పని లేదు, నీ ఆత్మీయ అభివృద్ధితో దేవునికి పని. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మీకు అర్థం కావడం కోసం ఒక యజమానుడు తన పొలంలో పని చేయడం మొదలుపెట్టాడు. 9 గంటలకి కూలోళ్ళు వచ్చారు, వచ్చారు రాలేదా? 12 గంటలకు కూలోళ్ళు వచ్చారు, వచ్చారు రాలేదా? 3ంటికి వచ్చారు. ఇక చివరిగా ఇంటికి వెళ్తాట, 5ంటికి వెళ్తే 5ంటికి కూడా ఒక కూలి వాడిని తీసుకొచ్చి లోన పెట్టాడు. 6ంటికి అందరూ పొలం నుంచి దిగారు, అందరికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. 9ంటికి వచ్చినోడికి ఒకే జీతం ఇచ్చాడు, 5ంటికి వచ్చినోడికి ఒకే జీతం వస్తే అర్థం కాక వీళ్ళకి, అయ్యా ఇది 1 గంటే పని చేసిండు, మేము పొద్దున్నుంచి కొట్టుకులాడినవయ్యా, ఏంది ఇది న్యాయమే నీకు? మాకు ఒకటి జీతం వాడికి ఒక జీతం అంటే, అబ్బాయి నీకేం చెప్పా? అయ్యా నాకు 300 ఇస్తానని చెప్పినవయ్యా. మరంతే, నీకు ఇస్తా అని చెప్పింది ఇచ్చాగా. ఆమె చెప్పు. హల్లెలూయా. కారణం యజమానుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు కాదు, నువ్వు ఏ సమయంలో ఏ భక్తిలో ఉన్నావు అనేది ఆయన చూస్తాడు. హల్లెలూయా. వయసుతానికి పని లేదు, శక్తితానికి పని లేదు, నీ ఆత్మీయ స్థితి మాత్రమే ఆయన ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే, అయ్యగారు నేను మందిరంలో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను ఉన్నా. ఏంది 20 సంవత్సరాల నుంచి నేనే మొదటి వ్యక్తిని. నా మాట నువ్వు కాదనకూడదు. ఏంటంట నేను కాదని దండం పెడతా, నేను కాదని చెప్పను, కానీ ఆయన మన ఖచ్చితంగా కాదంటాడు. హల్లెలూయా. గుర్తుంచుకో ఈ మాట. మనోహ దంపతులు భక్తిపరులు కాదా? భక్తిపరులు కాకుండానే దేవుడు దిగొచ్చి దూర ద్వారా మాట్లాడా? చెప్పండి నాకు ఈ మాట. మనోహ దంపతులు భక్తిపరులు కాకుండానే దేవుడు దిగొచ్చాడంటారా? మన భాషను మాట్లాడుకుందాం. అన్న నువ్వు భక్తి పడువు కాదా? ఎప్పుడైనా దేవుని తోటి మాట్లాడిందా? ఏంది భక్తి కాదంటా నేను? అంటే మన భక్తి కన్నా మనోహ భక్తి శ్రేష్టమైందే కాదా? ఆమెను చెప్పండి దగ్గర. హల్లెలూయా. అంటే అంతటి భక్తిపరుడికే దేవుడు ఏమిచ్చాడయ్యా అంటే తనకున్న కోరిక, తనకున్న కొరత, తనకున్న కొదువుని గర్భఫలంగా ఇచ్చేసాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. యాకోబు భక్తిపరుడే, ప్రార్థనపరుడే, కానీ యాకోబుకు మాత్రం ఆశీర్వాదం ఇచ్చేసి తనకు పేరు కూడా చెప్పలేదు. వెళ్ళిపోరబ్బాయి అన్నాడు. ఆశీర్వాదం మాత్రం ఇచ్చేసాడు. అందుకే యాకోబు ఇశ్రాయేలుగా ఇప్పుడు ఆశీర్వదించబడుతున్నాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మోషేకి మాత్రం మొదటిలో తన నామాన్ని ప్రచురించి చివరిలో తన ఆత్మీయ వృద్ధిని బట్టి తనకు తాను తన పేరును ప్రకటించాడు, ఎరిగేలా చేశాడు, తెలిసేలా చేశాడు. ఆమెను చెప్పండి. అపోస్తులకి మాత్రం అట్లా కాదండి, వారి భక్తిని బట్టి, వారి వైరాగ్యాన్ని బట్టి, వారి సమర్పణను బట్టి ఆయన నామము వారితో కూడా ధరింపజేశాడు. చూడండి, యేసుకు స్తోత్రం చెప్పండి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ఆలకించండి. పగటి కాల వేళ అపోస్తులు ప్రయాణం చేస్తుంటే వారి నీడబడి బాగుపడి వారు ఎందరో ఉన్నారు. అపోస్తులు ప్రయాణం చేస్తుంటే వారి నడికట్టి తగిలి స్వస్థపడి వారు ఎందరో ఉన్నారు. అపోస్తుల యొక్క బట్ట తగిలి బాగుపడి వారు ఎందరో ఉన్నారు. అపోస్తులు మాట చెబితే ఆశ్చర్యకార్యం జరిగింది. మరొక మాట చెప్పనా? భారతదేశం వచ్చిన తోమా ఒక అపోస్తులుగా పరిగణించబడ్డాడు. సముద్రంలో నీళ్లు తీస్తే ఆ సముద్రంలో గుంటబడింది. ఆమెను చెప్పు. హల్లెలూయా. ఆ నీళ్లు పైకి సిరితే నీళ్లు అక్కడ ఆగిపోయాయి. ఏందండి నేను చెబుతున్నా, అపోస్తులు యేసు నామాన్ని కలిగి ఉన్నారు. ఆమెను చెప్పు. నా ప్రియ సంగమా, ఈ పగలు నువ్వు పోయబడిన పరిమళ తైలంగా ఉన్నావా? తెలుసుకున్న పరిమళ తైలంగా నీవు ఉన్నావా? ఆమెను చెప్పు. నీవు పోయబడిన పరిమళ తైలం, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య పేరండి పోయబడిన పరిమళ తైలమే, కానీ నేను చెప్పొచ్చే మాట, అది అట్లా పెట్టబడిందా? నీకు కనబడుతుందా? దాన్ని పోసుకున్నావా? లేదు ధరించుకున్నావా?
అపోస్తులు ధరించుకున్నారు కాబట్టే అద్భుతాలు చేయగలిగారు. అపోస్తులు ధరించుకున్నారు కాబట్టే వాడు పెట్టిన అడుగెల్లా నేతిలో పడినట్లయిపోయింది. అపోస్తులు ధరించుకున్నారు కాబట్టే వారు వెళ్ళిన చోట అద్భుతాలు జరిగాయి. ఇంకొక మాట చెప్పేసి నా మాట ముగించేస్తా, మీకు జ్ఞాపకం చేస్తా, వాక్యం చూపించలే కానీ. పౌలు అనండి ఎఫెసీ సంఘానికి వెళ్ళాడు, ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు, క్షమించండి, ఎఫెసీ పట్టణానికి వెళితే తనతో శిష్యులు తిమోతి, తీతుకు, శీలా వీళ్ళు రాలేదని చెప్పి ఆలస్యం అయిపోతుంది చెప్పి ఆ పట్టణంలో ఏం చేయాలి అర్థం కాక, ఇక దైవజనికి ఏం పనండి, ఖాళీగా కూర్చోలేదు కదా, ఉంటే నోట్లో స్తుతి ఉండుద్ది, లేకపోతే వీధిలో సువార్త ఉండుద్ది. ఆమె చెప్పండి దగ్గరికి హల్లెలూయా. ఈ రెండే పనులు. ఇక ఆ పట్టణంకి వెళ్ళి ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఎఫెసీ పట్టణం అంతా తిరుగుతున్నాడట. అనేక దేవతలు విగ్రహాలు కనబడుతుంటే విగ్రహాల కింద వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి. ఒక్కొక్క దేవత కింద ఒక్కొక్క పేరు కనబడుతుంది. ఆ ఎఫెసీ పట్టణంలో ఒక ప్రత్యేకంగా ఒక విగ్రహం కనబడింది. ఆ విగ్రహం కింద పేరు రాబడింది కదా, తెలియబడని దేవుడు అని పేరు రాయబడింది. స్తోత్రం చెప్పండి, క్షమించండి, తెలియబడిన దేవత అని రాయబడింది. ఇదో వింతలా ఉంది, ఇదో విడ్డూరంలా ఉంది, తెలియబడిన దేవత ఇదేంటబ్బా అని చెప్పేసి అక్కడ ప్రజలందరికీ పిలిపిస్తే వాళ్ళందరితో అయ్యా ఇన్ని విగ్రహాలు చూసా, ఇంతమంది దేవతలు చూసా, అందరికీ పేర్లు ఉన్నాయి, మరి ఈ విగ్రహానికి పేరు లేదంటే అంటే, అయ్యా ఈయన కూడా ఇంకో దేవుడే, మాకు తెలిసిన దేవుడే కాకుండా ఇంకెవరో ఒకరు దేవుడు ఉంటారు కదా, ఆయన కూడా మేము పూజిస్తామయ్యా అని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి. అట్లయితే మీకు మంచి సువార్త చెప్తారండి, అవి తెలియబడిన దేవత ఎవరో మీకు ప్రకటన చేస్తారండి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి, ఇదిగో మేము కలిగి ఉన్న యేసే ఈ తెలియబడిన దేవత అని చెప్పాడు. చూడండి యేసే స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ రోజు ప్రకటించిన ఎఫెసీ సంఘంలో ప్రకటించిన సువార్త ఈనాటికి వర్ధిల్లుతూనే ఉంది. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కలిగి ఉంటే సరిపోదు, క్షమించండి, తెలిసి ఉంటే సరిపోదు, ఎరిగి ఉంటే సరిపోదన్నా. నువ్వు ధరించుకుంటేనే, నువ్వు కలిగి ఉంటేనే దేవునికి మహిమ, నీకు ఘనత. ఆమెను చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు కలిగి ఉన్నారు కనుకనే వారి మాట ఆకాశం తెరిచిందండి. వారి మాట రాజులను భయపెట్టిందండి. వారి మాట అద్భుతాలు చేసింది. వారి నీడ స్వస్థపరిచింది. వారి వస్త్రం స్వస్థపరిచింది. ఆమెను చెప్పండి, హల్లెలూయా. నేను చెబుతున్న మాట సొలొమోను ద్వారా వాక్యం ఉంటుంది కదా, నీవు పూసుకోను పరిమళ తైలం అంటే నువ్వు రాసుకోవడానికి, నువ్వు ధరించుకోవడానికి మాకు అనుకూలంగా ఉండేవాడవయ్యా. నీ పేరే పోయబడిన పరిమళ తైలంతో సమానం. ఆమె చెప్పండి ఏంటంట, ఆయన పేరు ఏంటంట, పోయబడి అనండి, వలకబడి అనండి. హల్లెలూయా. సెంటు ఒక చుక్క కొడితేనే ఎంత బహిరంగంగా కొట్టబడుతుంది కదా, అదే పోయబడితే అన్న, అది వలకబోయబడితే ఇక నువ్వు అక్కడ ట్రిపుల్ ఎక్స్ సరుపుతో రుద్దినా, లేకుంటే ఇంకో దాంతో తోమినా ఆ వాసన పోకుండా ఉండదు. ఆమె చెప్పు, నీ మీద ఎన్ని మచ్చలు పడుతున్నా, నీ మీద ఎన్ని రాళ్ళు పడుతున్నా, నువ్వు మరణానికి అప్పగించబడుతున్నా, నీ పరిమళం ఆగదు. ఆమె చెప్పు. స్టెఫన్ అంటారా, ఉట్టిగా అనండిలే, నాకు పర్లేదు. స్టెఫన్ హల్లెలూయా పోయబడ్డాడు, పరిమళంగా ధరించుకున్నాడు, దేవుని మహిమ ధరించుకున్న వేళ, ఆఖరికి రాళ్లతో కొట్టి చంపబడుతున్న వేళ అతని పరిమళం, అతని సువాసన యేసు ప్రభువు లేచి నిలబడ్డాడు. ఆమెను చెప్పు బిగ్గరగా, చప్పట్లు యేసుకు స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇంకా చెప్పనన్నా, అతని పరిమళత ఎలాంటిదంటే, తన పక్కన గుడ్ల పక్కన పెడితే అతని బట్టలు మోసుకుపోయిన అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న వేళ అతను రక్షణకు కారణమైంది. ఆమె చెప్పు. నేను మరలా చదివి ఆలకించండి. అతని పరిమళం ఎలాంటిదంటే, పౌలు సువాసన ఎలాంటిదంటే, తన బట్టలు మోసుకుపోయిన వాడు కూడా రక్షించబడి అపోస్తలుగా మార్చబడ్డాడు. చూడండి యేసుకు స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట, నీవు కలిగి ఉన్న దేవుడు నీ వస్త్రం ముట్టుకున్నా నువ్వు బాగుపడతావు. నువ్వు కలిగిన దేవుడు నీ బట్టలు మోసుకుపోయినా వాడు అపోస్తలుగా మారతాడు. నువ్వు కలిగిన దేవుడు మాట ప్రకటిస్తే దేశానికి రక్షణ కలిగింది. ఆమేన్. పేతురు యోహన్ అంటారు, అయ్యా మా దగ్గర వెండి బంగారం అయితే లేదయ్యా. ఏంటంట, ఇప్పుడు మనకు వచ్చిన బాధ ఏంటంటే, అయ్యగారికి కారు ఉందా లేదా, అయ్యగారికి సూట్ ఉందా లేదా, ఆయనే అయ్యగారు, ఆయనే సేవకుడు, లేకుండా మీద సేవకులు కాదండి. ఇప్పుడు వచ్చిన బాధ అది. తెక్క సేవకుడు అంటే ఎట్టుండాలంటే, ఏ కారులో దిగాల, ఫార్చునర్ కారులో దిగాల, చుట్టూ సెక్యూరిటీ దిగాల, మంచి దాని అంటారు వాళ్ళంటే బౌన్సర్లు ఉండాలా. అయ్యగారి దగ్గర వెళ్ళకూడదు. ఇదేం అయ్యగారు నాకు అర్థం కాకలా. మళ్ళీ సూటు బూటు, మళ్ళీ
తెల్ల బట్టలు వేసుకుని అయ్యగారు, ఏం అయ్యగారా సరేలే చిన్నయ్య గారు అనుకుంటేనా, ఏ గారు చిన్నయ్య గారు ఏందిరా బాబు, నాకు అర్థం కావట్లా, చిన్నయ్య గారు అంది పెద్దయ్య గారు ఏంది, హల్లెలూయా. దగ్గర ఆమె చెప్పు, అపోస్తులు ఏ వస్త్రం ధరించారండి, అపోస్తులు ఏ కార్లు వెళ్ళారండి, వారు కలిగి ఉన్న నామాన్ని బట్టి రాజులు వణికారు. హల్లెలూయా. రాజులు లేరు ఆ రోజుల్లో, ఉన్నారు. ఆ రాజులే అపోస్తులను బంధిస్తే ఆ అపోస్తుల ద్వారా రాజులకు కళ్ళు తెరిచేలా దేవుడు చేశాడు. ఆమెను చెప్పు దగ్గరికి. హల్లెలూయా. నేను మరలా చెబుతున్నా, నీ కన్ను ఘనతను బట్టి నువ్వు చూడకూడదు, నీ కన్ను భక్తిని బట్టి చూడాలి. స్తోత్రం చెప్పు దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భక్తి జీవితంలో కూడా మనోహ భక్తిపరుడే, యాకోబు భక్తిపరుడే, మోషే భక్తిపరుడే, అపోస్తులు భక్తిపరులే, కానీ వారి ఆత్మీయ వృద్ధిని బట్టి దేవుడు వారి మధ్య నివాసం చేశాడు, పోయబడిన పరిమళ తైలంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కన్యకలు ప్రేమిస్తున్నారు. ఆమెను చెప్పు. హల్లెలూయా. ఏమన్నా సొలొమోను ఏమంటాడు, కన్యకలు నిన్ను ప్రేమించెదరు. ఎవరు ప్రేమిస్తారు? ఎవరి దేహం మీద యేసు నామం కలిగి ఉంటారు, ఎవరి దేహం మీద యేసు నామాన్ని పోయబడి ఉండదు, ఎవరి దేహంలో యేసు రక్షకుడిగా తెస్టేసుకొని కూర్చుంటారు, వారిని సంఘాలు విశ్వాసులు ప్రేమిస్తారు. ఆమెను చెప్పండి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటికి ఏనాటికైనా అపోస్తులు కలిగి ఉన్నారు కాబట్టి అపోస్తుల గురించి చెప్పాల్సిందే, అవునా కదన్నా? బైబిల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళినా ఏదో ఒక భాగంలో అపోస్తులతో నీకు పరిచయం కావాలన్నా, నాకు ఆయనకి మాటలేవండి, ఎంతో మాట్లాడు అపోస్తులతో అని అనుకున్నా ఏదో ఒక సందర్భం నీకు ఆయన తగలాలా. ఆమెను చెప్పు. హల్లెలూయా. పేతురు గారు రావాలా, లేకుంటే పౌలు గారు తగలాలా, యోహాను గారు తగలాలా, తోమాను, ఎవరో ఒకరైతే నీకు ఖచ్చితంగా తగలాల్సిందే. నాకు ఆయనకు మాటలు పోయి గారు నేను మాట్లాడుకోవట్లంటే సరిపోదు. ఆమేన్. కారణం వారు కలిగి ఉన్న నామం యేసు నామం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు నేను తెలుసుకున్నట్లు కాదన్నా అక్క, నీవు నేను ఎరిగినట్లు కాదు, ఆయన నామము కలిగి ఉండాలి. అంటారు, అయ్యా నాకు కలిగినదే నీకు ఇస్తున్నా, నువ్వు లేచి నిలబడని చెప్పి పట్టుకుని లేపేశారట. ఆమెను చెప్పండి. నాకు అర్థం కాని మాట ఇప్పటికీ, ₹1,00,00,000 మాట వారు కలిగి ఉన్నారు కానీ ఏంది చెప్పారా? చెప్పకుండా అంటారు కదా, యేసు నామములో లేచి నిలబడి పట్టుకుని లేపుతూనే ఉన్నారు. ఇంకా హల్లెలూయా. వాడు లేస్తారా లేవడా పక్కన పెట్టండి, పక్కన అద్భుతం జరిగితే లేదు, పక్కన వారికి ఉన్న లోపలున్న నామాన్ని బట్టి, వారు కలిగిన నామాన్ని బట్టి, వాడు దాదాపుగా 13 నుంచి 20 సంవత్సరాల అక్కడే పడున్నాడు, వాడు ఎవరు బాగు చేయట్లేదు, నా వల్ల ఏమైంది అన్న ఏమాత్రం నిరుత్సాహం కానీ, ఏమాత్రం అవిధేయత కానీ, ఏమాత్రం తక్కువ చిన్న చూపు కానీ లేదు, పట్టుకొని బాగా లేపేస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు పట్టుకొని కానీ వీరికి వారికి తగిన స్పర్శ ద్వారా చేల మండలము బలము పొందిన ఆమెను చెప్పండి. వాడు దిక్కున లేచి నిలిచి నడిచిన చూడ వేసేపు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట, నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే ఆయన స్పర్శ నీకు తగులుతుండగానే సమస్తం క్లియర్ అయిపోతాయి. ఆమెను చెప్పండి. సమస్తం క్లియర్ అయిపోతాయి. ఆమెను చెప్పండి. మనకున్న బాధ ఏంటంటే, ఎవరికైనా ఆత్మఫలం కొద్దిగుంటే చాలు, స్వస్థత కింద ఉంటుంది పేరు కింద, స్వస్థపరిచే దైవజనులు, స్వస్థత వరం గల నేను వేసుకుని నేను కాదని చెప్పలే, కానీ నువ్వు ఒక్క వరానికి ఎట్టంటే నువ్వు తాగితే నీలో ప్రభావం బయటకు పోవాలి. ఆమెను చెప్పు. ఆ విధమైన భక్తులు మనం ముందుకు కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులండి కలిగి ఉన్నారు వారు యేసయ్య నామాన్ని, ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్ప కార్యం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు పరిచర్య చేయలేక సంఘ పెద్ద నిలబెట్టారు. ఆమెను చెప్పండి. ఏంటండి సంఘ పెద్ద ఎందుకు నిలబెడితే తెలుసా? వారు ఒక చోట ఉండి సేవ చేయలేరు కనుక సంఘ పెద్దలు పెట్టి, అయ్యా మీరు జాగ్రత్తగా చేయండి అయ్యా, మీరు ఏకపత్ని పురుషులుగా ఉండండి అయ్యా, మీరు పరిశుద్ధులుగా ఉండండి అయ్యా, వాక్యాన్ని బాటంగా ప్రకటించండి అయ్యా, మీరు కూడా దేవుని నామాన్ని కలిగి ఉండండి అని వారి తలల మీద చేయి బట్టి అభిషేకించి వారు పట్టణాలు తిరిగి ప్రయాణం చేశారు. ఆమెను చెప్పండి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ పెద్ద అంటే పేరు కాదు, సంఘ పెద్ద అంటే పరపతి కాదు, సంఘ పెద్ద అంటే దేవుని సేవకుడు తర్వాత మరలా సేవ చేసే సేవకులు. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వచ్చిన బాధ ఏంటంటే, సంఘ పెద్ద అంటే నేను, నా కుర్చీ నాది, నేను కాదని చెప్పను, కానీ నీ పరపతి ఉండాలి, నీకు రికమెండేషన్ ఉండాలి. కానీ నేను చెప్పొచ్చే మాట, నీ ఆత్మీయతలో నీవు ఒకవేళ అపోస్తుల స్థితికి నువ్వు రాకపోతే, ఇంకా మనోహలా ఉంటే మోషే లాంటి వారు తన్నుకొని పోతూనే ఉంటారు. స్తోత్రం చెప్పు దగ్గర. ఆమెను చెప్పు. మరలా చెబుతున్నా, నువ్వు అపోస్తుల స్థితికి రాకుండా నువ్వు ఇంకా మనోహ దంపతులనే భక్తి ఉంటే మోషే లాంటి వారు తన్నుకుపోతారు.
మోషే మొదటి స్థితిలో ఉన్నవాడు అనువాడు పేరు చెప్పించుకున్నాడు. చివరి స్థితిలో తన నామాన్ని ప్రకటన చేసేలా తన భక్తి చేసుకున్నాడు. ఇంకంటాడు ఆయన, కొండ దరిదాపుల్లో ఎవరు రాకూడదు, మనిషి కానీ పశువు కానీ ఎవరు రాకూడదు. ఎందుకయ్యా? అరే నేను దిగొస్తారు అక్కడికి, నా మహిమ దిగిద్దిరా, నా అగ్ని దిగిద్దిరా, వారు బేరు చేయలేరు, వారు భరించలేరు, వారు తట్టుకోలేరు. పశువు ఉండకూడదు, మనిషి ఉండకూడదు అంటే కొండ రాత్రికి రాత్రి కొండను శుభ్రం చేసి ఆ కొండ చుట్టూ ఏమీ లేకుండా చేసి యెహోషువను కాపలాగా పెట్టి మోషే పైకెక్కేశాడు. పైకెక్కి ప్రార్థన చేస్తుంటే దేవుడు దిగొచ్చాడు, అతను మహిమ ధరించుకున్నాడు. ఒకసారిగా అతని పేరు బయలుపరచబడింది. స్తోత్రం చెప్పండి. ఇక మోషే అంటాడు ఉండబట్టలేక, అయ్యా నువ్వు పేరు చెప్పినవయ్యా, నేను చూడాలనిపిస్తుందయ్యా, నీ ముఖాన్ని చూడాలనిపిస్తుందయ్యా. అరే నా ముఖం నువ్వు చూడలేవు. ఏందండి మోషకున్న ధైర్యం? హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవాడిని పేరు చెప్తే సరిపోలేదంట, యెహోవాని పేరు చెప్తే సరిపోలేదంట. అయ్యా నీ ముఖాన్ని చూడాలయ్యా, కొంచెం నీ ముఖాన్ని చూపిస్తావా? అరే నా ముఖం చూస్తే తట్టుకోలేవు కానీ నా వెనక భాగం చూడు, ఇగో ఆ బండ సందుని దాక్కు, పోయి ఆ బండ సందుని దాక్కు, ఆ బండ సందుని దాటిపోతున్నప్పుడు నా వెనక భాగం చూడు. దేని సార్ దాక్కోవాలంట? గట్టి చెప్పండి పర్లా. బండ అనండి. యేసు ప్రభు వారికి సాదృశ్యం. హల్లెలూయా. యేసు ప్రభు వారి సాటును దాగగలిగితే ఆయన చూసే ముఖదర్శనం కలిగిస్తాడు. హల్లెలూయా. మోషేతో అంటున్నాడు కదా, నువ్వు ఆ బండల సందును దాక్కో, నా వెనక భాగం చూడు, నా ముఖం చూసి తట్టుకోలేవు అనగానే వెళ్ళి ఆ బండ సాటును దాక్కున్నాడు. ఆ మేఘం అలా దాటిపోతున్నప్పుడు వెనక భాగం వీపు భాగం చూసి మైమరిచి తరించిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఆ బండ క్రీస్తుకు సాదృశ్యం. హల్లెలూయా. ఈ పగటి కాల వేళ యేసును ధరించుకోగలిగితే, క్రీస్తు స్వభావాన్ని ధరించుకోగలిగితే, క్రీస్తు నామాన్ని నువ్వు ధరించుకోగలిగితే, యేసు గుణాన్ని నువ్వు ధరించుకోగలిగితే, పోయబడిన పరిమళ తైలంగా నీ మీద క్రీస్తు ఉండగలిగితే, నువ్వు కలిగి ఉండగలిగితే నిశ్చయముగా రాబోతున్న దినాల్లో నీవి ఒక పరిమళంగా మారుతావు. స్తోత్రం చెప్పండి. నీ ద్వారా సువాసన బయటకు బయలుదేరితే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత స్థితి రావాలని కోరుకోవడం మంచిది కాదని చెప్పను, అందరి మీద పెత్తనం చలాయించుకోవడం మంచిదే నేను కాదని చెప్పను, కానీ ఆ పెత్తనం చలాయించాలంటే ముందు చిన్నవాడిగా మారాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కలిగి ఉంటే మంచిదని ప్రభు మీకు మనవి చేస్తున్నా. యేసు నామమును ధరించుకుంటే నీకు మేలని ప్రభుదాన్ని మీకు మనవి చేస్తున్నా. భారతదేశానికి వచ్చిన తోమ మొట్టమొదటిగా బ్రాహ్మణుడికి సువార్త ప్రకటించాడు, సవాల్ విసిరాడు. ఇదిగో నువ్వు సూర్యుని నమస్కారం చేస్తున్నావు, సూర్యుడు దేవుడైతే నిజం కూడా నేను కూడా సూర్యుని నమస్కారం చేస్తా. నేను ఆరాధించే క్రీస్తే దేవుడైతే క్రీస్తుకు ఆరాధన చేద్దాం. నీకు నాకు పోటే, సముద్రంలోకి వెళ్దాం, నీళ్లు పట్టుకుందాం, పైకి చేద్దాం. పై నీళ్ళు ఆగితే మీ దేవుడు పెట్టిన నువ్వు ప్రార్థన చేయి, నీళ్ళు ఆగిపోతే నేను కూడా ఆయన నమస్కారం చేస్తా అని తోమ అంటే మొట్టమొదటిగా బ్రాహ్మణుడికి అవకాశం ఇచ్చాడు. సూర్య నమస్కారం చేశాడు, మంత్రాలు చదివాడు, మంత్రోచ్చరణ చేశాడు, నీళ్లు పట్టుకున్న పైకి ఇస్తాడు. నీళ్ళు పట్టుకున్నారు, గుండె పడలేదు, పైకి ఇస్తే నీళ్ళు కిందకి వచ్చేసాయి. ఇవన్నీ ఇప్పుడు తోమ పని మొదలు వచ్చేసింది. భూమి మీదకి వెళ్ళిపోయాడు. ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నువ్వు నన్ను పంపించావయ్యా, భూలోకమును తల క్రిందు చేయవారుగా మారుస్తని చెప్పావయ్యా. ఇదిగో నీ నామం పేరిట నేను ఈ దేశానికి వచ్చా, మొట్టమొదటిగా ఈ వ్యక్తి మారాలి ప్రభువా, ఈ జాతి మారాలయ్యా అంటూ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి నీటిలోకి వచ్చేసాడు. ఉన్న పాటున నీళ్ళు అట్లా దోషులతో పట్టుకోగానే, దోషులతో నీళ్ళు తీయగానే ఆ సముద్రంలో అక్కడ గుంట పడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బ్రాహ్మణుడు చూస్తూనే ఉన్నాడు. అరేరే సముద్రం గుంట పట్టేంద్రా, ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు. అనుకునే లేపు నీళ్లు తీసి అమాంతంగా అట్లా పైకి చేస్తే నీళ్ళు అక్కడ ఆగిపోయాయి. స్తోత్రం చెప్పు దగ్గర. హల్లెలూయా. ఇంత ఆశ్చర్యం ఎప్పుడు చూడలా, ఇంతటి గొప్ప శక్తిని ఎప్పుడు చూడలా. నీ దేవుడే నా దేవుడు అని జంజం తీసి పక్కన పెట్టేశాడు. యేసయ్య నామమును మహిమపరిచాడు. ఎవరికి యేసయ్య స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశంలో మొదటి క్రైస్తవుడు ఎవరు ఉన్నారంటే అది అచ్చమైన బ్రాహ్మణుడు. ఆమేన్ దగ్గర. హల్లెలూయా. నీవే అనుకుంటామంటే మన దేవుడు మాలామాయ దేవుడు కాదు అబ్బాయి. అసలు మాట్లాడాలంటే బ్రాహ్మణ దేవుడు చెప్పాలా భారతదేశానికి. ఆమేన్. యేసు ప్రభువు ఎవరి దేవుడు చెప్పాలా. కానీ ఎలా పొలివారంటే ఆ ఊరు బయట పాకలు ఊరు బయట పాకలు కాదన్నా, మొట్టమొదటి నువ్వే తెలుసుకో. ఆమెను చెప్పు దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రకటించేస్తాయా, ఈ పగ నువ్వు కలిగి ఉండగలిగితే, నువ్వు ధరించుకోగలిగితే, లేదు నీ మీద పోయబడిన పరిమళ తైలంగా ఉండగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఉన్నత స్థలాన్ని నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తిలో తేడాలు ఉన్నాయండి, భక్తిలో భేదాలు ఉన్నాయండి. నీ భక్తి ఏ భక్తి? మనోహ దంపతుల భక్తా,
లేదు యాకోబు భక్తా, లేదు మోషే భక్తా, అపోస్తులు కలిగి ఉన్న భక్తా? ఈ పగలు తెలుసుకోమని దేవుని దాసుడు మనం చేస్తున్న మాట ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ వాక్యం ద్వారా భక్తిలో బలపరచును గాక. ఆమె తల వంచుకుని ప్రార్థన చేద్దాం. ఉన్నపాటు మోకరికి ఒక చిన్న ప్రార్థన, ఉన్నపాటు మోకరికి చిన్న ప్రార్థన. ఇదిగో ఈ పగటి కాలవేళ నీవు విన్న మాటలు దుష్టుడు దొంగలించకుండా దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు కలిగి ఉండాలని. దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు కలిగి ఉండాలని. నీకు భక్తి తెలిస్తే సరిపోదా? నువ్వు ఎరిగి ఉంటే సరిపోలా? ఈ పగటి కాలవేళ ఇదిగో యేసు నామాన్ని కలిగి ఉండాలని వాక్యం ప్రకటిస్తుండగా సంగమా వచ్చి నీ ప్రార్థన చేయగలవా? అయ్యా, నా భక్తి ఒకవేళ మనోహ దంపతులా ఉందేనేమోనయ్యా, నా భక్తి ఒకవేళ యాకోబులా ఉందేనేమో ప్రభువా, నా భక్తి ఒకవేళ మోషేలా ఉందేనేమోనయ్యా, నా భక్తి అపోస్తుల్లా మార్చండి ప్రభువా. వచ్చిన ప్రార్థన మనసారా హృదయపూర్వకంగా